కోటి రూపాయల నిధులు వెచ్చించి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 56 డివిజన్లో అభివృద్ధి పనులకు వరంగల్ ఎంపీ కడియం కావ్య హన్మకొండ జిల్లా కలెక్టర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంలో వర్షాల ద్వారా ముప్పుకు గురైన ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఊరా చెరువు రిటర్నింగ్ హాల్ తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, రానున్న వర్షాకాలంలో గోపాలాపురం ప్రాంతం ఎలాంటి ముప్పుకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మరిన్ని నిధులతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. డీసిల్టింగ్ వర్క్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి గవర్నమెంట్ కావ్య గారు, ఎంపీ కావ్య గారు, నేను, అలాగే జిల్లా కలెక్టర్ అండ్ మున్సిపల్ ఇన్ఛార్జ్ గారు, సొంత నాయకులందరూ కూడా వచ్చి టెంకాయలు కొట్టడం జరిగింది. ప్లస్ దీన్ని బ్యూటిఫికేషన్ చేసి ట్యాంక్ని ఆల్రెడీ మీరు చూస్తున్నారు. దీనికి స్ట్రెంథనింగ్ వాల్ చేసి గతంలో తెగిపోయి కాలనీ అంతా పాపం చాలా పెద్ద ఎత్తున హ్యూజ్ లాస్ అయింది. కాలనీ వాసులకు 4 కాలనీలకు చాలా లక్షల కొద్ది లాస్ అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫండ్ స్ట్రెంథనింగ్ ఏమో ఇరిగేషన్ వాళ్ళు చేస్తున్నారు, డీసిల్టింగ్ ఏమో మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు. మున్సిపాలిటీ నుండి 1 కోటి రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో డీసిల్టింగ్ చేసినాక దీన్ని టోటల్గా బండ్ కట్టేసి ప్లస్ వీలైతే దీన్ని ట్రాకింగ్ వాక్ ఒక 2 కిలోమీటర్స్ రేడియస్ వచ్చేటట్టు అంచనా వేస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్ లాగా సుందరీకరణ చేసి ఓపెన్ జిమ్ కూడా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సో దీనికి చాలా రోజుల నుండి చిరకాల స్వప్నం ఉండే ఈ కాలనీ వాసులకు, మరి ఈ యొక్క గోపాల్పూర్ వాసులకు, సో అది ఈరోజు పూర్తి అయిపోయింది. డీసిల్టింగ్ అండ్ బండ్ స్ట్రెంథనింగ్ చేయడం సుమారుగా 5 కోట్లతో, ఈరోజు టోటల్గా 5 కోట్లు బండ్ స్ట్రెంథనింగ్ అండ్ డీసిల్టింగ్. ఇంకా రాబోయే రోజులలో ఇంకా దీనికోసం ఇంకొక 10 కోట్లు వెచ్చించి బ్యూటిఫికేషన్ చేసి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ అన్ని పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాల భాగాలు మీ అందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.